నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం. తొక్కిసలాటలో 10 మంది మృతి, పలువురికి గాయాలు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను వేగవంతం చేయండి, అధికారులను ఆదేశించిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. రిషికొండ బీచ్ రోడ్డులో గిరిజన స్వాభిమాన్ పక్షోత్సవాల కార్నివాల్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. పేదల జీవితాలలో వెలుగులు తీసుకురావడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవలో ప్రజల మనిషిగా ఉండాలన్న ఉద్దేశంతో స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లెలో చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుంది. సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లెలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. తొలుత వితంతు పింఛన్ పొందుతున్న మేడ రెడ్డమ్మకు పింఛన్ అందజేసిన సీఎం ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో భర్త మరణించాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం తబలా కళాకారుడైన మల్లయ్యకు పింఛన్ అందజేశారు. ఉపాధి కోసం ఆయన 3 కుమారులు బెంగళూరుకు వలస వెళ్లిపోయారని, దీంతో తనకు ఏ ఆసరా లేదని సీఎంకు వివరించారు. మల్లయ్యకు 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. బీటెక్ పూర్తి చేసిన వృద్ధుడి మనవరాలకు శివతేజకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిద్రలేస్తే నేరుగా ఇంటికి పింఛన్లు వచ్చే ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి పాలనకు ప్రస్తుత పాలనకు తేడా మీరే చూస్తున్నారన్నారు. గతంలో నాయకుడు హెలికాప్టర్లో వస్తే కింద చెట్లు నరికివేసేవారని, పింఛన్లు ఇవ్వడానికి 2.60 లక్షల మంది వాలంటీర్లను పెట్టారని దుయ్యబట్టారు. ఎలాంటి వాలంటీర్లు లేకుండా నిద్ర లేచేసరికి పింఛన్లు వస్తున్నాయా లేదా అంటూ లబ్ధిదారులను అడిగారు. వైసీపీ పార్టీ నాయకుడిపై కూడా నిప్పులు చెరిగారు. శవ రాజకీయాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. చాలా వరకు మీరు చూస్తే నేను 17 నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి 2,55,000 మంది, 2,62,000 మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి. అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిద్ర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముందు కంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వస్తున్నాయని. ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది. దాంతో నేను తృప్తి పడలేదు. సాయంత్రం మళ్ళా మీకు ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నా. ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా, లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా, చులకనగా చూశాడా, అది కూడా తెప్పించుకుంటున్నా. ఇవన్నీ చేస్తున్నానంటే నాకు ఈ పేదవాళ్లపైన ఉండే ప్రేమ నాకుండడమే కాదు, అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో, సుపరిపాలనలో పరిగెత్తిస్తా ఉంటే కొత్తగా ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఒక ఫేక్ పార్టీ. దాని పేరే ఫేక్ పార్టీ. వాళ్ళకి ఏమీ దొరకడం లేదు. వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం. ఇటీవల కాలంలో మీరు చూశారు, కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. నేను ఆ రోజు దుబాయ్లో ఉన్నా. ఘోర ప్రమాదం, మామూలు ప్రమాదం కాదు అది. బస్సే తగలబడిపోయింది. ఎక్కడిది బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్తుంది. మధ్యలో కర్నూలులో ఈ ప్రమాదం జరిగింది.
ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం, వీళ్ళు కూడా ర్యాష్గా పోవడం, ఆ బస్సు పై గుద్దడం, అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కిందన పడడం, ఇవన్నీ మీరు చూశారు. అది అవుతాను ఎక్కడిది బస్సు అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలో రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద. అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు. ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం. ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు, ఏ షాప్లో తీసుకున్నాడు, టైంతో సహా వీడియో తీసి పెట్టాం. అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి? ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన. అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ ఉంది, తెల్లారితో వచ్చేస్తుంది. దానికి ఒక ఛానల్ కూడా ఉంది. కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను, నాకు ఛానలే లేదు, నాకు పేపరే లేదు, ఏమీ లేకుండా నేను పనిచేస్తున్నా అని చెప్తూ అది కూడా ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. మొన్ననే నేను అడుగుతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నా. ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం. ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు. బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా, డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా, లేకుంటే తాగకుండా ఉంటాడా, ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను. యూనిఫామ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను ఆనందపడతాను. కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండమని. సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంక్షేమ పథకాలను అనుకున్న సమయానికి లబ్ధిదారులకు చేరవేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మరణించారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భారీ భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తొక్కిసలాటలో 13 మందికి గాయాలు కాగా పలాస ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రతి వారం 1500 నుంచి 2000 మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఏకాదశి సందర్భంగా 15,000 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపడటంతో ఒకరిపై మరొకరు పడి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో దేవాలయ ప్రాంగణం ఆర్తనాదాలతో మారుమ్రోగిపోయింది. మృతుల బంధువుల రోదనలతో తీవ్ర విషాదం నెలకొంది. ఏకాదశి రోజునే 10 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కాశీబుగ్గలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష సందర్శించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మేయర్ పీలా శ్రీనివాసరావు పరిశీలించారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అవసరమయ్యే మౌలిక వసతుల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3000 మంది ప్రతినిధులు రానున్న సదస్సులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రౌండ్ లెవెలింగ్, పార్కింగ్ ప్రాంతం, సదస్సు జరిగే ప్రాంగణాన్ని పరిశీలించారు.
గిరిజన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను సహకారాన్ని స్మరించుకుంటూ జన్ జాతీయ గౌరవ వర్ష్ పేరిట భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను విశాఖలో నిర్వహించారు. రిషికొండ బీచ్ వద్ద గిరిజన్ స్వాభిమాన్ పక్షోత్సవాల కార్నివాల్ను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన ధింస, గిరిజన సాంప్రదాయ కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి రహితంగా విధులు నిర్వహించాలని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణమూర్తి అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీఎంసీ సమావేశ మందిరంలో విజిలెన్స్ మన ఉమ్మడి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ కార్యదర్శి రమణ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులకు, సచివాలయ వార్డు కార్యదర్శులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించారు. అవినీతి రహితంగా విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా వారికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్సీలు మల్లయ్య నాయుడు, రాము, కనక మహాలక్ష్మి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజాతిని కూటమి ప్రభుత్వం అవమానించిందని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి నీరాజనం పేరిట వేడుకలు నిర్వహించారు. తెలుగు తల్లికి పుష్పాభిషేకం చేసి మాతృభాష రక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం ఈ ఏడాదైనా అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తుందని ఆశించామని, చివరకు నిరాశ మిగిల్చిందని ఫరిసైన సూరి అన్నారు. అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేని ప్రభుత్వం అమరావతిని ఉద్ధరిస్తామనడం బూటకమన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొన్నారు. 1956 నవంబర్ 1 నుండి చక్కగా జరుపుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం జరుపుతారేమో అని ఆశపడ్డాం. కానీ భాషాభిమానులు వరగరాతి గుండు పగుల కొట్టగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు, విశ్వదాభిరామ వినురవేమా కొట్టొచ్చట. కానీ కఠిన చిత్తులు, కఠినమైన మనస్సు, దిక్కుమాలిన మనసులు ఉంటాయి కదా. అంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడటం లేదు. రెండవది వచ్చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కేవలం అధికార మదంతో ఈ కార్యక్రమం చేయట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 18 నెలలు పాలన చేస్తూ కూడా తెలుగు భాషను వేదికల మీద తీయగా కబులు చెప్తూనే భాషకు ఎటువంటి వాళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి తెలుగు భాషను సీతంధారలోని త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తజనం పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. స్వామివారి స్వయంభూ విగ్రహం ఈ ఆలయ ప్రత్యేకతని ఆలయ కమిటీ ప్రతినిధి సావిత్రి తెలిపారు. ఉత్తర దిశగా ఉండటంతో ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీతమ్మధారలో వెలిసినటువంటి బాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మనం మాట్లాడుతున్నాము. ఈ ఆలయం స్వామివారి స్వయంభూ విగ్రహం, బాల విగ్రహం. వారి కోసం చెప్పి 1988లో గుడిని
ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా జనాలు పోటెత్తారు. అనుకోని విధంగా జనాలు ఎక్కువ రావడంతో ముందర పొద్దున్న కొంచెం తడబడి అయ్యింది. ఇప్పుడు క్యూ లైన్స్ కూడా తాపీగా వెళ్తున్నాయి. భక్తులకి అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇక ముందర ఈ నిమిషం నుంచి అలాంటివి ఏం జరగకుండా సజావుగా సాగాలని భక్తులు కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి. ఇది స్వయంభూ విగ్రహం అండి. ఇది ఉత్తర దిశగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొత్తం ఉత్తర దిశగానే చేయడం, అలాగే ముక్కోటి ఏకాదశి కూడా ఈ గుడి యొక్క ప్రాశస్త్యం చాలా ఎక్కువగా ఉంది. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు, కార్యదర్శి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు జీవితంపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పైడా కౌశిక్ మెమోరియల్ ట్రస్ట్ తో కలిసి నిర్వహించారు. అక్టోబర్ 19న ఆయన ఉపవాస దీక్షను ప్రారంభించారు. రోజులు గడుస్తున్నాయి, కానీ ఆయన సేవా పంతం మాత్రం మరింత బలపడింది. బహుమతుల ప్రధానోత్సవం ఇక్కడ పెట్టి భోజనాలతో సహా చేద్దామని నిర్ణయం జరిగింది. లాస్ట్ ఇయర్ టంగుటూరు ప్రకాశ్ పంతులు గారి చేశాము. ఈ సంవత్సరం పొట్టి శ్రీరాములు గారిది ఈరోజు నిర్వహిస్తున్నాం. పొట్టి శ్రీరాములు వారి వలన మన తెలుగు రాష్ట్రం ఏర్పడటం, భాషా ప్రయుక్త రాష్ట్రం. తెలుగు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. అంత గొప్ప లాంగ్వేజ్కి సొంత స్టేట్ రాకపోవటం దురదృష్టకరం అని వారు జీవితాన్ని త్యాగం చేసి మనకు రాష్ట్రాన్ని సంపాదించి పెట్టారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన గురించి పిల్లలకి తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. సుమారు 3500 మంది పార్టిసిపేట్ చేశారు. వారిలో ఉత్తమమైన వ్యాసరచన, ఎలక్యూషన్ వారికి ఈరోజు ప్రైజులు చేయటం. ఆ విధంగా మన కళాభారతి అన్ని రకాల మంచి కార్యక్రమాలని చేయటానికి, ఆధ్యాత్మికం, సాహిత్యం, ఇట్లాంటి సమాజ సేవ అన్ని కార్యక్రమాలు చేయటానికి నిర్ణయం తీసుకోవటం అయింది. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలని మనం ఇంకా ఎక్కువ నిర్వహించి ప్రజల్లో భావితరాలకి మన సంస్కృతిని, మన యొక్క హిస్టరీని తెలియజేయటం చేద్దామనే ఉద్దేశంతో చేయటం అయింది. బురుజుపేటలో వెలిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి జరగనున్న ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశాక రాట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. అందరి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఆలయ ఈవో శోభారాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, నరసింహాచారి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో రేపు నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. మన అమ్మవారికి మార్గశిర మాసం చాలా ప్రీతిపాత్రమైంది. ఆ మార్గశిర మాసం ఉత్సవాలకి ప్రారంభంగా ఈరోజు వినాయకుడి పూజ, రాట మహోత్సవం జరిగాయి. మన ఎమ్మెల్యే గారు వచ్చి వారి చేతుల మీదుగా మొత్తం ప్రారంభించారు. 21 నుంచి నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసం ఉంది. అందులో 4 గురువారాలు వచ్చాయి. మన భక్తులందరికీ గురువారాలు చాలా చాలా ముఖ్యమైనవి.
ఈ రోజు నుంచి మొత్తం ఉత్సవానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వారి మిగిలిన ముఖ్యులు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరిగింది. నమస్తే. అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క విలవేల్పు శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి యొక్క రాట మహోత్సవం ఇవాళ యువగ రాజ్యంలో అంగరంగ వైభవం జరిగింది. మరి ఈ నెల 21 నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో భక్తుల కొంగు బంగారంగా పిలుచుకుంటారు ఈ ప్రజలు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతంగా యోగ రాజ్యంలో జరిగింది. అమ్మవారు పిలిస్తే పలుకుతారు అనే ఒక నమ్మకంతో ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాజమండ్రి నుంచి అప్పుడు ఎంతోమంది భక్తులు వచ్చి ఈ నెలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. గత సంవత్సరంలో అద్భుతంగా ఈ యోగ రాజ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 1 మంత్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో భక్తులు అద్భుతంగా దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మరి మా గత సంవత్సరంలో చేసిన అనుభవంతో మా యువ గారు అద్భుతంగా ఈ నెలంతా కూడా 21 వరకు ఏర్పాటు చేసి ఆ రోజు భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో వాటర్ దగ్గర నుంచి మరి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలతో పాటు అన్ని విధాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో అద్భుతంగా చేశారు కాబట్టి ఆ అనుభవంతో ఇప్పుడు కూడా గతం కంటే కూడా ఇంకా రెట్టింపు వసతులతో చేయడానికి మా అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మంచి దర్శనం చేసుకునే విధంగా అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా విశాఖపట్నం ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇవ్వబోతున్నాం. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలను కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తుఫాన్ను టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సైక్లోన్ ఫైటర్ల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుఫాన్ సమయంలో విశేష ప్రతిభ కనపరిచిన 137 మందికి మెమంటోలు, సర్టిఫికెట్లను సీఎం చంద్రబాబు అందజేశారు. తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంక్షోభం ఓ అవకాశమని యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారని సీఎం ప్రశంసించారు. అసిస్టెంట్ ఎన్ సువిజయ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. చూస్తే దీనికోసం 602 డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రిపేర్డ్నెస్ పర్ఫెక్ట్గా చేశాం. ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంత వరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ, సెటిలైట్ మ్యాప్లు కానీ, లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చనో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం. ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న అన్ని కరెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి. అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం. రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారుగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం. రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు ఒక డాక్యుమెంట్ చేసి ఒక మాన్యువల్ తయారు చేస్తాం. 2025 సైక్లోన్ గురించి దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం. మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. టీమ్ స్పిరిట్ ఏంటంటే నిన్న జరిగిన ఈ యొక్క తుఫాన్లో మీరు చూపించిన చొరవ, భాగస్వామ్యం. నేను ఒక్కడనే పనిచేయలేను. ఒకవేళ నాకు ఆలోచనలున్నా అందరం కలిసి టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఈవో ఏకే సింఘాల్ అధికారులను ఆదేశించారు. పరిపాలనా భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి ఆయన సమీక్షించారు. శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చునన్నారు. ఐఐఎం అహ్మదాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ముఖ్య శిక్షకులతో ఈ నెలలో శిక్షణకు సంబంధించిన ఆడియో, వీడియో, విజువల్స్ ట్రైనింగ్ మెటీరియల్స్ ను సిద్ధం చేయాలన్నారు.
డిసెంబర్ నెలలో శిక్షణ కార్యక్రమం, త్వరలో శ్రీవారి వైద్య సేవ ఉంటుందన్నారు. ఇస్రో ఎల్వి ఎన్3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణ శాస్త్రవేత్తలు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. 4410 కేజీల బరువున్న ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించారు. 2025, we have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark III vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock, 26 minutes in the evening. ఎంవీపీలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చాలంటూ 3 యువకులు బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ బెదిరించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని వారించే ప్రయత్నం చేశారు. పెద్దలు మాట్లాడుతున్నందున కిందకు దిగిరండంటూ మైక్లో అనౌన్స్ చేశారు. విద్యార్థి సాయితేజ బంధువులు ఎంవీపీ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైకి వెళ్ళండి దయచేసి, పిల్లలందరూ తప్పు చేయొద్దు దయచేసి, పోలీసు వారికి సహకరించాలండి. హెడ్లైన్స్ మరోసారి. పేదల జీవితాల్లో వెలుగును నింపుతా పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం, తొక్కిసలాటలో 10 మంది మృతి, పలువురికి గాయాలు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను వేగవంతం చేయండి, అధికారులను ఆదేశించిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. రిషికొండ బీచ్ రోడ్డులో గిరిజన స్వాభిమాన్ పక్షోత్సవాల కార్నివాల్, జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.